హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదామా? ఈ సమ్మర్ లో మన స్కిన్ కి ఎంత కేర్ తీసుకుంటామో మన హెయిర్ కి కూడా అంత కేర్ తీసుకోవాలి. ఈ సమ్మర్ లో మనకి హెయిర్ కి ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హెయిర్ ఎక్కువగా డ్రై అయిపోవటం, బాగా స్వెట్టింగ్ అవ్వటం. ఆ స్వెట్టింగ్ వల్ల ఇచ్చింగ్ అండ్ డాండ్రఫ్ బాగా వస్తూ ఉంటుంది. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి చాలు. వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. దానికోసం కావాల్సినవి మందార పువ్వులు, మందార ఆకులు అండ్ భృంగరాజ్, అదే గుంటగరడాకు, అలోవెరా, ఎల్లో పార్ట్స్ కట్ చేసుకోవాలి. అలోవెరా అనేది అస్సలు మంచిది కాదు మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. అండ్ గోరింటాకు, ఇవన్నీ తీసుకోవాలి. ఈ రెడ్ మందార పువ్వులు అనేవి మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పువ్వులన్నీ కూడా రేకులుగా వలుచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ మందార పువ్వులోని ఈ పార్ట్ ఉంటుంది కదా, చాలా మంది పడేస్తూ ఉంటారు. బట్ మన హెయిర్కి ఇది చాలా మంచిది. నేనైతే చాలా ఎక్కువ పువ్వులే తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి. మీకు మాత్రం మీకు కావాల్సినన్ని తీసుకోండి. అండ్ ఆ తర్వాత భృంగరాజ్, అదే గుంటకరడాకు, ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ భృంగరాజ్ వల్ల కూడా మన హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి. ఈ భృంగరాజ్ అనేది మన హెయిర్కి బ్లాక్నెస్ ఇస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. నెక్స్ట్ గోరింటాకు. ఈ గోరింటాకు అనేది కూడా మన బాడీలో ఉండే హీట్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలాగే మన హెడ్లో ఉండే హీట్ని కూడా అలానే అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ గోరింటాకు వల్ల మన హెయిర్ భలే షైన్ అవుతుంది కూడా. నెక్స్ట్ అలోవెరా. ఈ అలోవెరా కూడా మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ని స్మూత్గా ఉంచడానికి అలోవెరా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ మధ్యలో ఉండేదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ అలోవెరాలో ఎల్లో లిక్విడ్ లాగా వస్తుంది కదా, అది అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకేముంది, యూజ్ చేసామంటే గోవిందా గోవింద. ఇంకా తర్వాత ఒక గిన్నెలోకి మనం ముందుగా తీసుకున్నవన్నీ వేసుకోవాలి. అన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి. అలోవెరా, గోరింటాకు, భృంగరాజ్, మందార పువ్వులు, మందార ఆకులు కూడా మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. చెప్పటం మర్చిపోయాను, కావాలి అంటే కరివేపాకు కూడా వేసుకోండి. బట్ నా దగ్గర లేదని చెప్పి నేను వేయటం లేదు. మీరు మాత్రం వేసుకోండి డెఫినెట్ గా. కరివేపాకు వల్ల కూడా మన హెయిర్ కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ మందార పువ్వులు ఒకటే కాదు, మందార ఆకులు కూడా మన హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ని చాలా స్మూత్ గా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంక వీటిని బాయిల్ చేద్దాం. అండ్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే లీవ్స్ లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా బయటకు వస్తూనే ఉంటాయి వాటర్. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకున్నాను నేను. అలా బాగా కలుపుకుంటూ మంచిగా బాయిల్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి మీద గ్రైండ్ చేసుకోకూడదు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. చెప్పాను కదా, బాయిల్ అయ్యే కొద్దీ ఇలా వాటర్ బాగా రిలీజ్ అవుతుందని చెప్పేసి, అందుకే కొంచెమే వాటర్ పోసుకోవాలి. ఈ బాయిల్ అయ్యేటప్పుడే మీరు కావాలి అంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. నేను వేసుకోవటం లేదు, కొంచెం వేడవుతుందని చెప్పేసి. సో ఇలా మొత్తం పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పెరుగు, హాఫ్ లెమన్ వేస్తున్నాను. లెమన్ ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కూడా వేసేసాం కదా, సో ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్లా చేసేసుకుందాం. ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసేసుకున్నదాన్ని ఒక గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు. ఇంకేంటి, ఇది మొత్తాన్ని ఇప్పుడు మన హెయిర్కి అయితే పెట్టేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, హెయిర్కి ఎలా పడితే అలా పెట్టకూడదు. మన స్కాల్ప్కి బాగా పట్టించాలి, ఎందుకంటే మన స్కాల్ప్ వల్లే కదా మన హెయిర్ అనేది బాగా హెయిర్ ఫాల్ అవ్వటం కానీ గ్రోత్ అవ్వటం కానీ దానివల్ల డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తం కూడా మన స్కాల్ప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు పట్టించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఒక్కొక్క పార్టీషన్ కింద తీసుకొని హెయిర్ మన స్కాల్ప్ మీద బాగా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క పార్టీషన్ కింద డివైడ్ చేసుకొని మన హెయిర్కి మొత్తం స్కాల్ప్కి మొత్తం శుభ్రంగా పట్టించుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కసారి ట్రై చేయంగానే మనకి రిజల్ట్స్ అనేది ఏది కూడా రాదు. సో వీక్లీ ట్వైస్ అయినా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మాకు కుదరదు, మా దగ్గర అన్ని అంటే పువ్వులు ఇవన్నీ దొరకవు మాకు అనుకుంటే కనుక వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. లేదంటే మంత్లీ ఒక 2-3 టైమ్స్ అయినా ట్రై చేయండి. డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి మీకే కనపడితే మీరే ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. మా మమ్మీ పెట్టేదనమాట. ఇంకా సో నాకు కూడా ఇంకా అలానే అలవాటు అయిపోయింది. అండ్ అవుట్ సైడ్ మాత్రమే కాదు, మన ఇన్సైడ్ అంటే మన బాడీలో ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కూడా మన స్కిన్ కానీ హెయిర్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. సో స్కిన్కి కానీ హెల్త్కి కానీ బాగా హెల్తీ ఫుడ్, బాగా ఆకుకూరలు, వెజిటేబుల్స్ తీసుకోండి, బాగా వర్క్ అవుతుంది. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా వర్క్ అవుతుంది. డూ ఫాలో ఫర్ మోర్.